అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ వార్ 4వ వారానికి చేరుకుంది. ఈ వార్లో ఇరాన్ బ్యాలిస్టిక్ మిజైల్స్, క్రూజ్ మిజైల్స్, అన్ని రకాల ఆయుధాలు శత్రు దేశాలపై ప్రయోగించింది. ఇప్పుడు ఇరాన్ ఊహాకందని రీతిలో వార్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లనుందా, డర్టీ బాంబ్ ప్రయోగించనుందని వార్తలు వస్తున్నాయి. అసలు ఈ డర్టీ బాంబ్ అంటే ఏంటి, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. డర్టీ బాంబ్ ని టెక్నికల్ గా రేడియో యాక్టివ్ డిస్పోజల్ డివైస్ అంటారు. అలా అని ఇది ఒక న్యూక్లియర్ బాంబ్ కాదు. డర్టీ బాంబ్ లో 2 మెటీరియల్స్ ఉంటాయి. ఒకటేమో అన్ని బాంబుల్లా ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి, అండ్ వాటితో పాటు రేడియో యాక్టివ్ మెటీరియల్ కూడా ఉంటుంది. ఈ బాంబ్ చేసే ఎక్స్ప్లోషన్ ఇంపాక్ట్ తక్కువగానే ఉంటుంది, కానీ ఈ బాంబ్ లో ఉండే రేడియో యాక్టివ్ మెటీరియల్ అనేది ఎన్విరాన్మెంట్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ బాంబ్ పడిన 10 కిలోమీటర్స్ రేంజ్ వరకు రేడియో యాక్టివ్ కంటామినేషన్ జరుగుతుంది, అండ్ ఆ జోన్ లో ఉన్న ప్రజలు రేడియేషన్ కి గురై ఆరోగ్య సమస్యలు వస్తాయి, అండ్ అక్కడ ఉండే ల్యాండ్ కూడా ఫెర్టిలిటీని కోల్పోతుంది. ఈ వార్ పై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.